మంత్రి పొన్నం ప్రభాకర్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకురాలు గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మధ్యంతర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే భార్యను ఎన్నికల ప్రచారంలో పదే పదే ఏడిపించడం సాంప్రదాయానికి విరుద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన గీతారెడ్డి మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ శ్రద్ధాంజలి అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అనాగరిక చర్య అని మండిపడ్డారు. అలాంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టవద్దని బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకులు అయినా చెప్పాల్సి ఉండేదన్నారు. ఈ హేయమైన చర్యను ఖండిస్తూ గీతారెడ్డిపై రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా గీతారెడ్డి చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం చెందాలని కోరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మధ్యంతర ఎన్నికలు అక్కడ వచ్చినాయి అసెంబ్లీకి. ఆ ఎన్నికలలో ఎవరైతే క్యాండిడేట్గా పోటీ చేస్తుందో మాజీ ఎమ్మెల్యే చనిపోయిన ఆయన భార్య, ఆమె ఏడుస్తున్నటువంటి సందర్భాలు, దాని మీద ఒక వ్యాఖ్యానం మన హుస్నాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఆ అమ్మాయిని ఊకే ఏడిపిస్తే ఏమొస్తుంది? ఈ సాంప్రదాయాలను గతంలో కాంగ్రెస్ పార్టీ జీఎంసీ బాలయ్య కానీ ఇంకా చాలామంది ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే అకారణంగానో లేకపోతే ఆరోగ్యం బాగాలేక చనిపోతే ప్రత్యక్షంగా వాళ్ళ బిడ్డనో కొడుకునో వాళ్ళ భార్యనో పెట్టేటువంటి సాంప్రదాయం ఉండే. టీఆర్ఎస్ నాయకులే కేసీఆరే ఈ సాంప్రదాయాన్ని ఆయన తుంగలో దొక్కిండు అనేటువంటి సందర్భం మాట్లాడితే ఆమె గీతారెడ్డి అనే ఒక బీఆర్ఎస్ నాయకురాలు ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి మీద అనాగరికంగా ఒక ఆడపిల్ల మరి ఆమె మాట్లాడచ్చా, ఆమె అట్లా ట్విట్టర్లో వాట్సాప్లో అట్లా పెట్టచ్చా, ఫేస్బుక్లో ఆలోచించుకోవాలి. ఆమె ఏం చదువుకున్నదో లేదా ఆమె పార్టీ వాళ్ళు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మరి ఏం సాంప్రదాయాలు ఏం ప్రజాస్వామ్య విలువలను కాపాడదాం అనుకుంటారు. ముందుగా పార్టీ పెద్దలు కూడా ఆలోచించాలి. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. ప్రత్యేకంగా ఇలాంటి సంఘటనలు మళ్ళా జరిగితే వెంటనే వాళ్ళ మీద కేసులు అయ్యేటట్టు